నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో 3 మంది వాలంటీర్లు ఫీల్డ్ అసిస్టెంట్ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. మేమంతా జగనన్న కోసం కష్టపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ మరియు కదిరి వైసీపీ ఎమ్మెల్యే బిఎస్ మక్బుల్ కోసం గెలుపు కోసం కష్టపడతామని శపథం పూనారు. జగనన్న ద్వారా ప్రజలకి సేవ చేసే ఒక గొప్ప అవకాశం లభించిందని, కాబట్టి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈరోజు మేము ఈ వాలంటరీ పదవికి రాజీనామా చేసి ఈ ఒక్క నెల జగనన్న కోసం కష్టపడితే మరో 5 సంవత్సరాలు ప్రజలకి సేవ చేసే అవకాశం లభిస్తుందని కోరుకుంటున్నామన్నారు. మేం కూడా మరొకసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని నేడు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం. నటరాజ్, ఆజాద్, నాగరాజు చేసి కూడా మేము చేసే అధికారం మాకు లేదా అని కొంతమంది చెప్తున్నారు. తర్వాత కొంతమంది మీ ఈ విషయాన్ని పెట్టుకోండి, ఈ మాట అనడం నాకు కూడా పెద్దలు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది కుక్కలు రజకులు అనడము, మాదిగోలు అనడము, ఎస్టీలు అనడము ఇది మానుకుంటే బాగుంటుంది. ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి ఈ విధంగా మా పైన దూషణ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులకు తీసుకొస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మా పెద్దలకు, మా కుటుంబ సభ్యులకు నమస్కారం. ప్రతిరోజు దినపత్రికలో వస్తున్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ చూసి మనకు అధికారుల పైనుంచి టీడీపీకి ప్రజాప్రతినిధులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ భయపడకుండా మేమే మా జగనన్నని మరొకసారి సీఎంగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా వాలంటరీ పదవుల్ని స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా మా వైసీపీ కుటుంబ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు నిన్నటి రోజు జరిగినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఏ వ్యక్తికి కారణం లేని ఆ వ్యక్తి వ్యక్తిగతంగా దూషించడం అయితేనేమి, అంతేకాకుండా కులమైతే తిట్టడం అయితేమి, ఎస్టీ అయితేమి, ఎస్సీలు అయితేమి, రజకులకి అయితేమి అనే ఈ విధంగా అంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను మీ టీడీపీ నాయకులకు ఛాలెంజ్గా అడుగుతున్నాను. ఏ రజకునికి రాజకీయం చేసే అర్హత లేదా? ఏ ఎస్సీకి రాజకీయ చేసే అర్హత లేదా? మీకు మీరు ఎంత ధైర్యం ఉంది మా గురించి మాట్లాడేటువంటి? అంటే కేవలము మీరు మాత్రమే రాజకీయాలు చేయాలి, మీరు మాత్రమే తొక్కేయాలి, మీరు మాత్రమే ఎంపీలు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు మీరే కావాలి. కేవలం మాకు ఆ రజకులు అనేటువంటి రజకులు కావచ్చు, బీసీలు కావచ్చు, మంగళలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు రాజకీయం చేసే అర్హత లేదా అని మీరు మాకు డిసైడ్ చేస్తారా? మీరు డిసైడ్ చేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? కొంతమంది నేను ఫ్రెండ్స్ కావచ్చు, గురువులు కావచ్చు, టీడీపీ పెద్దలు కావచ్చు, ఎవరిని ఉద్దేశించే మాట్లాడడం కాదు. కేవలం మాకు వ్యక్తిగతంగా ఎస్సీలు, బీసీలు, మంగళలు, సాగులు అని తిట్టడం వల్ల మాకు చాలా బాధాకరమైంది. ఇటువంటి దూషణలు చేయడం వల్ల మా బీసీలు మీ టీడీపీ పార్టీకి ఏ విధంగా ఓటేస్తారనేది ఈ విధంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకనగా అంతేకాకుండా అతను క్షేత్ర సహాయకుడు ఏ విధంగా దూషిస్తాడు అనేది కాదండి. నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటి 5 రోజుల ముందే రాజీనామాను సమర్పించి ఎంపీ గారిని సమర్పించి నేను రాజకీయం జగనన్న కోసము, కేవలం ఉద్యోగం కాదు, జగనన్న సీఎం చేసుకోవడం కోసము మా మక్బుల్ అన్న గారిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేని చేసుకోవడము, మరియు శాంతమ్మ గారిని భారీ మెజారిటీతో ఎంపీని చేసుకోవడము మా ముఖ్య ఉద్దేశము. మా వాలంటీర్స్ ఏమి, మా ఫీల్డ్ ఎలక్షన్ అయితేనేమి, ఈ ఫీల్డ్ ఎలక్షన్ కూడా ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. జగనన్న సీఎం అవుతాడు. జగనన్న సీఎం అయిన తర్వాత మక్బుల్ అన్న గారి చేతుల మీదుగా మీ ఉద్యోగాన్ని, మీ భద్రతను ఈ విధంగా నా ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకండి. వాలంటీర్లు అయితేనేమి, ఫీల్డ్ ఎలక్షన్లు అయితేనేమి, మరియు ఇతర
ఆ ఉద్యోగాలు ఉన్నటువంటి వారు ప్రైవేట్ గా కిరాణా చేసినటువంటి ఉద్యోగస్తులని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మా ప్రతిసారి వాలంటరీ 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 ఈ వాలంటరీ చూస్తూనే మీకు బెదిరి పోతున్నాయి. ఇంకా ఏం చేయాలి మీరు టీడీపీ పార్టీ వాళ్ళు చేసుకోండి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఇంటికి పోతారు, అది చేయలేదు ఇది చేయలేదు, ఏం చేయలేదు చెప్పండి. మీరు ఏం చేసినారో చెప్పండి. మేమేం చేసినాను వద్దు, వైసీపీ పార్టీ ఏం చేశాను వద్దు, మీరు ఏం చేశారు గతంలో, మీరు ఏం చేయండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి, ఒక పత్రం ఇవ్వండి. మేము పత్రం సమావేశాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నా తోటి మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే, దినపత్రికలలో రోజు వాలంటీర్లు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనదని, వీరు ఏదో ప్రలోభాలు వారి యొక్క వార్డులో ప్రలోభాలు గురి చేస్తున్నారని ప్రజలకు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రతి దినమాల పత్రికలలో ప్రతిరోజు కూడా ఫోటోలు వేయడం, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది చూస్తున్నారు. మేము ఎటువంటి భయభ్రాంతులకు గురి కామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము వాలంటీర్ కాకముందు కూడా పార్టీలో కష్టపడినాము. పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మేము మా వంతు కృషి చేసినాము. ఈరోజు కూడా బిఎస్ మక్బూల్ అన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకొని ఖచ్చితంగా వారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని ఈసారి 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండా ఎగరేస్తామని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.